మోసిన గొప్ప తండ్రి నీకు స్తోత్రం తండ్రి. ఈ రీతిగా తండ్రి నేను నీకు స్తుతి 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 స్తోత్రంలో తండ్రి నేను చెల్లించినప్పటికీ తండ్రి నేను కొదువనే తండ్రి నేను నీకు స్తోత్రం తండ్రి నేను. అదేవిధంగా తండ్రి నేను గర్భిణీ స్త్రీలను మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి నేను. రత్నాలు తండ్రి నేను హాస్పిటల్కి వెళ్ళి ఉన్నదని వింటున్నాము తండ్రి నేను. అక్కడ తండ్రి నేను డాక్టర్లు మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తండ్రి నేను బ్లడ్ విషయం అయితేనేమి బీపీ అయితేనేమి తండ్రి సమస్తము తండ్రి నేను ఈ యొక్క సాధనలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను. వైద్యుల కంటే పరమ వైద్యుడవు తండ్రి నేను. ఎటువంటి ప్రాబ్లం లేకుండా తండ్రి మంచి కాకపోవటం మీకు సహాయం దయచేయండి తండ్రి. ఇద్దరు క్షేమ స్థితి మీరు అనుగ్రహించిన విధానానికి నీకు స్తోత్రం తండ్రి నేను. ఈ రీతిగా తండ్రి నేను సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలను తండ్రి నేను మీరు దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం తండ్రి. నీకు స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి నేను. అదేవిధంగా తండ్రి గర్భంతో ఉన్న వారిని తండ్రి నేను ప్రసవించే పర్యంతం మీరే తోడండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సుఖ ప్రసవాల చేత తన ఇద్దరు క్షేమం ఉంచమని ప్రార్థిస్తూ ఆలోచించున్నాం తండ్రి నేను. జ్యోతిని అయితే నేను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అదేవిధంగా తండ్రి మోషే యొక్క తాతయ్య యొక్క కుమార్తెకి తండ్రి నేను చక్కని తండ్రి నేను బహుమానాన్ని తండ్రి కుమార్తెని మీరు అనుగ్రహించిన విధానానికి నీకు స్తోత్రం తండ్రి నేను. స్తోత్రం 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 చెల్లించుకున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి నేను అక్క యొక్క తండ్రి నేను మరి చెల్లెల యొక్క భర్తని మీరు దయతో మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి నేను. అప్పుడు మీరు దయతో తండ్రి నేను మార్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను. నీకే స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి నేను. రక్షణ లేక తండ్రి నేను ఎంతో మంది బిడ్డలు ఉంటుండగా తండ్రి నేను మీరే దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను. నీకే స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి నేను. పల్లవి టీచర్ని కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి నేను. అప్పుడు తల మొదలుకొని కాళ్ళ వరకు తండ్రి నేను మీ యొక్క రక్త ప్రోక్షణ చేత తండ్రి నేను ప్రతి ఒక్కటి తండ్రి నేను నొప్పిని బాధని ఆ వేగాన్ని తండ్రి నేను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను. నీకే స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి నేను. అదేవిధంగా తండ్రి ఇంకెంతో మంది తండ్రి నేను ప్రేయర్ రిక్వెస్ట్లు తండ్రి నేను అక్కడికి ఇచ్చి ఉన్నారో తండ్రి నేను దయతో ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నేను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారో అందుకే నీకే స్తోత్రం తండ్రి నేను. నీకే స్తుతి 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 స్తోత్రం వందనాలు చేసుకున్నాం తండ్రి నేను. అదేవిధంగా తండ్రి నేను కర్ణపీఠ మినిస్ట్రీలో తండ్రి నేను చిన్న బిడ్డని కూడా మీరు దీవించి ఆశ్రయించి తండ్రి నేను ఎంతో చక్కగా తండ్రి నేను నీకు వాక్కులో తండ్రి నేను జ్ఞాపకంలో ఉంచుకొని మరలా తండ్రి నేను చెప్తున్నాను తండ్రి నేను. అందుకే నీకు స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఇంకా తండ్రి నేను ఎదుగుచుండగా తండ్రి దినదినము తండ్రి నేను నీకు దీవెనల చేత తండ్రి అభిడమని ప్రార్థిస్తాను తండ్రి నేను. నీకు చిన్న వయసులో తండ్రి నేను ఆత్మీయ తల్లి యొక్క సహవాసంలో ఎదుగుతుండగా తండ్రి నేను మీరే మీ దూతలకి కొంచెం వేసి కాయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి నేను. మరి తల్లిదండ్రులు చెప్పకపోయినప్పటికీ తండ్రి నేను ఆత్మీయ తల్లి చేత తండ్రి నేను ఎదిగింపబడి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నేను ఎంతో ఆశీర్వాదింపబడుతున్నాను తండ్రి నేను. నీకే స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి నేను. ప్రతి ఒక్కరికి తండ్రి నేను చిన్నపిల్లలకు కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క భవిష్యత్ తరాలను కూడా మీరు దీవించండి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను. అదేవిధంగా తండ్రి దూర ప్రాంతం నుంచి తండ్రి నేను ఇస్రాచరణ అయితే నేను ఇంకో అన్న అయితే నేను తండ్రి నేను వచ్చుచుండగా తండ్రి నేను ఆ యొక్క అన్న యొక్క కుటుంబాలను మీరు దీవించండి ఆశ్రయించండి తండ్రి. అన్న కూడా మీరే రాకపోకలను నీ యొక్క కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి నేను యేసు ప్రభు మరి తండ్రి నేను రోజుమని అక్కడ కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను. ఆ బిడ్డ తండ్రి ఏది మరుగు చేసుకున్నా అది తండ్రి నేను వ్యర్థం కాకుండా తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను. నీకే స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి నేను వందనాలు చేసుకున్నాం తండ్రి నేను. అదేవిధంగా తండ్రి నేను ఇక్కడ వచ్చుచున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నేను వసంత వదిలేతే నేను తండ్రి నేను ప్రతి ఒక్కరిని మీరు దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డ ఎటువంటి ఆత్మా సేవరి దీపు సదా दीप
day, beautiful day. So yeah, though we walk through the valley of shadows of death, I will feel no evil, won't be dismayed when we see the clock ticking away, things are not in place. Everything in life happens for a reason. Disappointment comes with a lesson. It's for me to get to wiser, but to work harder. In the end, it will get better. So Lord, I thank you for sunshine. Thank you for rain. Thank you for joy. Thank you for pain. It's a beautiful day. It's a beautiful day. Beautiful day. Don't fuss and fight. Let us unite. We got one life. So let's make it right. It's a beautiful day. It's a beautiful day. It's a beautiful day. If you were alive, then give God praise. You and I can have much, but you live big day by day. It's a beautiful day. It's a beautiful day. It's a beautiful day. Don't fuss and fight. Let us unite. We got one life, so let's make it right. It's a beautiful day. It's a beautiful day. It's a beautiful day. Amen. ఎంత స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి దేవులకు ప్రభు పశువులు 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 పశువులని మానక రాత్రి పగలు వేడుకలు దూతల చేతులు వంటి ఎన్నికలేని వారి చేతులు నీచుల చేతుల శని చేతులు దళితుల చేతులు పశువులు 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 పశువులని మానక పొగడబడుచున్న మా గొప్ప తండ్రి స్తోత్రం 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 స్తోత్రములన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడ నిత్యుడవు తండ్రి సమాధానాధిపతి ఉన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు రాజా మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తోత్రములన కృపగల తండ్రి దైవమైన రక్షించే గొప్ప దేవ జీవగల తండ్రి మృత్యుంజయుడ సర్వం నెరిగిన సర్వంతర్యామి సర్వ సృష్టికర్త నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు రాజా మేము ఏకరీతిగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకున్న తండ్రి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తోత్రములైనా నీవు చేసిన మేళాన్ని బట్టి ఉపకారం గణకారం బట్టి భీకరకారం బట్టి సూచక్రియను బట్టి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తోత్రములైనా టీచర్ గారు చెప్పినట్టుగా ప్రభు నా తండ్రి ప్రభు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరే ఆశ్రయించి దీని కృపలో భద్రపరచుకున్నాను తండ్రి రావాలని అలక బిడ్డను మరలా చేపట్టి మరలా మీరు నడిపించండి తండ్రి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తోత్రములైనా రత్నాక డెలివరీకి వెళ్ళిందంటే నా ప్రభు ఆ బిడ్డ తల్లి డెలివరీ విషయంలో మీరే కార్యం జరిగించండి తండ్రి ఆ బిడ్డ తండ్రి నేను తల్లికు నా తండ్రి మరి బేబీ తండ్రి క్షేమంగా ఉండటం నీ కృపాత్సాహం దయచేయండి తండ్రి జ్యోతకను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎంతమంది గర్భిణీసులు ఉంటారో వారికి అందరికీ నీవే సుఖమైన ప్రసవులు దయచేయండి తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి 12 నుంచి 17 వరకు చదువుకున్నాం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యములను పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు. సీయోనుల బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. యెహోవాకు పరిచర్య చేయు యాజకుల మండపమునకు బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల
జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురని కదా వేడుకోవడమని వేడుకోండి. Thank you, Father. 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 Praise the Lord. 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 Stotram, 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 stotram. Praise Daktame Jai. 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 Hallelujah. 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 In the name of Jesus, we have the victory. In the name of Jesus, we have the victory. In the name of Jesus, we have the victory. In the mighty name of Jesus, we have the victory. We thank the Lord. We praise the Lord. We worship the Lord God Almighty. We adore the Lord God Almighty. Lord, thank you for the Holy Presence, Master. Holy, 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 holy. Lord God Almighty, which was and is and is to come. Holy, 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 holy. Lord God Almighty, which was and is to come. Holy, holy, holy. Lord God Almighty, which was and is to come. Holy, 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 holy. Lord God Almighty, which was and is to come. Prema Namakan Gala. ప్రియా పరలోక తండ్రి, మీ కృపా ప్రేమ ఆదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానమునకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. మీ శరీరం అంతా గాయపరచబడింది, దున్నబడిన ఆ యొక్క వీపులో మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభావ దాచుకుని అనుదినము మా ప్రభావం మేము నీలో ఎదగాలని, నీలో నా ప్రభావంతని ఫలించాలని మీరు ఇష్టపడినారు. మేము అలాగ ఫలించడానికి, మీలో దాచబడడానికి, మీలో అడ్డుకట్టబడడానికి తండ్రి మేము అనుదినము మీలో చెల్లించి ఫలించి ఉనికి కలిగి చూపించడానికి మీ కృపాసనం దయచమని ప్రార్థిస్తున్నాం. మీకు వేరుగా ఉండి మేమేమీ కూడా చేయలేము. మీరు ద్రాక్ష వల్లి, మేము తీగాలి. దేవా మా తండ్రి, పనికి రాని తీగలను మీరు కొట్టి ప్రారంభిస్తారు తండ్రి. మేము కూడా చెట్లకు పనికి రాని తీగలను కట్ చేస్తూ ఉంటాం. దేవా అలాంటి కట్ చేయబడిన జీవితం నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. ఒకవేళ ఎవరైనా మీకు విరోధంగా తప్పిదం చేసి కట్ చేయబడిన కొమ్మగా ఉంటే ఇప్పుడే ఆ కొమ్మను మరి ఒకరికి మీరు ప్రేరేపణ చేసి నా తల్లి పొలంలో నాటడానికి, గుండిలో నాటడానికి, ఏదో ఒక విధానంలో నా ప్రభ ఎండిపోతున్న ఆ కొమ్మ దేవా నా ప్రభ మరి జీవం కోల్పోతున్న ఆ కొమ్మ మరలా చిగురించి పుష్పించి ఫలించే మార్గమును ప్రభు వైపు తిరుగుడి. ఇదాక చదివింది కదా. హృదయం చెప్పండి అందరి పలకండి. హృదయంలను చింపుకొని దేవుని తట్టు తిరుగుడి. హృదయములను చింపుకొని మన దేవుని తట్టు తిరుగుడి. ఆయన అంటే ఎవరంటే తండ్రి అయినా దేవుడు. ఆయన అంటే ఎవరు? తండ్రి అయినా దేవుడు. తండ్రి అయినా దేవుని వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడు మనకు అనేక ఆశీర్వాదాలు వస్తాయి. చాలా మంది ఉపవాస ప్రార్థన అంటే ఏదో అన్నం తినకుండా దిగాలుగా ఉండి మన బంధువుల కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ఉపవాసం కాదు. మనం అంతే బిగినింగ్ మనం చూస్తే చాలా మంది ఉపవాసం ఉన్నారు. ఆయన తట్టు తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మోషే యొక్క ఉపవాసం. మోషే ఈరోజు ఆయన తట్టు తిరుగుడు అంటే ఆయన తట్టు తిరిగిన వారిలో మోషేని జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా చాలా ఉంది, దీని గురించి 30 మెసేజ్లు మనం ఇవ్వచ్చు. మోషే గురించి మనం చూస్తే మోషే దేవుని వైపు తిరగడానికి కారణం ఏమి చెప్పండి. మోషే ఎందుకు దేవుని వైపు తిరిగాడు? త్వరగా చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలను కాపాడడం కోసమే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకించినాడు, ప్రతిష్ఠించినాడు, ఏర్పరచుకున్నాడు, కనానుకు పంపాడు. దేవుడి చేత పంపబడినవాడు. అందుకనే పత్రికల్లో పదే అపోస్తలుడైన పౌలు ఆ యొక్క మాటను ప్రస్తావిస్తాడు. దేవుడు చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుడి చేత పిలువబడిన వాళ్ళు చాలా మంది, కానీ వాళ్ళు కొందరిని ఏర్పరిచినాడు. ఏర్పరచబడిన వాళ్ళు చాలా మంది కనానుకు పంపబడ్డారు కదా. ప్రత్యేకించినాడు, ప్రతిష్ఠించినాడు, ఏర్పరిచినాడు, కానీ వాళ్ళందరూ కూడా కనాను చేరలేదు, కొందరే. అందుకనే మనము మన యొక్క పిలుపుకు తగిన విధానంలో మనం ఉన్నామా లేదా? ఇక్కడ తండ్రి అయిన దేవుడు మోషేని పిలిచాడు. ఎక్కడ? నిర్గమ 3వ అధ్యాయం. నిర్గమ 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు. ఆయన కూడా యాజకుడే. దేవుడు కృప చొప్పున యాజకుని దగ్గరికి పంపించాడు. అనుకోని విధానంలో ఆయన అలాగా పరదేశి అయి వెళ్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే
తన యొక్క కాళ్ళతో ఒక ఐగుప్తుని చంపి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. అలాగ పూడ్చిపెట్టినటువంటి దానిని బట్టి తన సహోదరులే తన అవమానకరంగా మాట్లాడినందుకు బాధపడి తల్లిని కుటుంబీకులందరినీ వదిలేసి అరణ్యంలో ఆయన వెళ్తూ ఉన్న సమయంలో ఇక్కడ మనం చూస్తే ఈ విధానంలో దేవునికి మహిమకరంగా ఇత్రో యాజకుడైనటువంటి కుమార్తె అక్కడికి రావడం, మరి ఆమెకు సహాయం చేయడం, అలాగా ఆమెను వివాహం చేసుకోవడం జరిగిపోతుంది. ఇక్కడ 3వ అధ్యాయంలో దేవుడు మోషేను పిలిచాడు పేరు పెట్టి. అక్కడ చదువు. ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతన్ని ప్రత్యక్షమాయను. చూడండి, దూత ప్రత్యక్షమైంది. థ్యాంక్ గాడ్. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నంత వరకు దూతలు ప్రత్యక్షం కాలేదు మోషేకు. ఎప్పుడైతే ఐగుప్తుని విడిచాడో, ఐగుప్తు అన్నది పాపం, ఐగుప్తు అన్నది చీకటి, ఐగుప్తు అన్నది బానిసత్వం, ఐగుప్తు అన్నది బలాత్కారం, ఐగుప్తు అనేది దౌర్జన్యం, ఐగుప్తు అన్నది దోచుకునేది. అంటే ఒకరి కష్టాన్ని దోచుకోవడం ఐగుప్తు. ఈ ఉపవాస ప్రాంతంలో ఐగుప్తు లాంటి జీవితం మనలో ఉంటే వదిలివేయాలి. ఏంటంటే వదులుట అంటే ఆకు రాల్చేటటువంటి కాలం, మళ్ళీ చిగిరించే కాలం. ఆకులు రాలితేనే చిగిరించేది వస్తుంది. మన పాపం విడిస్తేనే మన జీవితాలకు ఆశీర్వాదం. అందుకని ఐగుప్తుని ఎప్పుడైతే విడిచాడో అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడడానికి తన యొక్క దూతను చూడాలి. దూత అతనికి ప్రత్యక్షమైన అగ్ని జ్వాలలో దూత ప్రత్యక్షమైందంట. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆత్మల మండుచుండను కానీ కాలిపోలేదు. అప్పుడు మోషే ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకున్నాను. దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచాడు. దేవుడు పిలిచాడు మోషే అని. అందుకతడు చిత్తం ప్రభువా నేను అందుకైనా దగ్గరికి రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధం. విడుచుట. అందుకే పాపాన్ని విడిచిపెట్టే దేవుడు మనకు సొల్యూషన్ ఏర్పాటు చేస్తాడు. ఆ చెప్పులు ఎందుకు విడమన్నాడు అంటే అవి ఒక వ్యక్తిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టినటువంటి చెప్పులు, అందుకు విడవమన్నాడు. యేసు ప్రభు చెప్పులు వేసుకొని ఎన్నోసార్లు ప్రార్థన చేశారు. అనేక మంది చెప్పులు విడవండి అంటారు. అది ఎవరికి ఇష్టమైతే వాళ్ళు విడవచ్చు. అంతేగాని చెప్పులు విడిచి మందిరంలోకి వచ్చి హృదయం అంతా పాపం అనే చెప్పులు ఉంటే వేస్ట్. దేవుని ఆరాధించేటప్పుడు శారీరకమైన చెప్పులు వదులుతున్నాం. దేవుని ఆరాధించేటప్పుడు శారీరకమైన ఈ యొక్క ఆర్నమెంట్ తీసేస్తున్నాం. దేవుని మరి ఆరాధించడానికి అని చెప్పి మనం వచ్చి ఏదో తెల్లని బట్టలు వచ్చి భక్తుల్లాగా బిల్లప్పుడు ఏం కాదు. మన హృదయము దేవునికి ఇష్టంగా ఉండాలి. అందుకని మీ హృదయం ఆయన తట్టు తిరుగుడి. మన హృదయంలో ఉన్న పాపపు చెప్పులు మొదట తీసివేసుకోవాలి. మన హృదయంలో కల్మషం, అవిధేయత, అక్రమం, అన్యాయం, బలాత్కారం, ఇతరుని దోచుకోవడం, ఆ ఆజ్ఞల దేవుడు ప్రత్యేకంగా ఇస్తాడు. ప్రత్యేకమైన ఆజ్ఞల యొక్క వాటి కోసమే దేవుడు మోషేని ఇక్కడ పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు. తర్వాత ఇశ్రాయేలీయులకు నాయకునిగా చేశాడు. ఆయన అరణ్యంలో 40 సంవత్సరములు వారిని నడిపించడానికి పంపాడు. ఏర్పరచుకున్నాడు. గర్భంలో రూపబడక ముందే ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు పిలిచాడు, పరిశుద్ధాత్మ ద్వారా పంపాడు. మన జీవితంలో కూడా గర్భంలో రూపబడక మునిపే దేవుని చేత ఏర్పరచబడేవారుగా, ప్రతిష్ఠించబడినవారుగా, ప్రత్యేకించబడిన వారుగా మనం ఉండాలి. ఇర్మియా గర్భంలో రూపబడక దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని అన్నాడు. ఈ యొక్క మోషేని పిలిచినటువంటి దేవుడు ఇక్కడ హోరేము కొండలో ఆయన ప్రత్యక్షమైనాడు. మరలా
20వ అధ్యాయం మనం చూస్తే 1-2 వచనాలు చూడండి. ఇప్పుడు మోషే యొక్క ఉపవాసం గురించి మనం చూస్తాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు. ఆజ్ఞలన్నీ చెప్పి వివరించి చెప్పినాడు. చెప్పి నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను అంటున్నా. ముందు మోషేని తీసుకొచ్చినాడు. మోషే ద్వారా ఇస్రాయేల్ 12 గోత్రాలు. ఎంత ధన్యత! ఈ మధ్యాహ్న కాల సందు ఉపవాస ప్రార్థనలో దేవా నన్ను బట్టి నా కుటుంబాన్ని, నా వంశమును దాసుల గృహంలో నుంచి తీసుకురండి ప్రభా. చీకటిలో నుంచి, పాపంలో నుంచి రక్షణ లేక ఉన్నారు ప్రభా అనేకులు, వారిని విడిపించండి అని మనం ప్రార్థన చేయలేదు. ఉపవాస ప్రార్థన అంటే ఆషామాషి కాదు. ఇక్కడ దేవుడు అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మోషేకు ఏం చేస్తున్నాడు అంటే, వెలుపలికి నిన్ను రప్పించి తిని అంటున్నాడు. తల్లి ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో మనకి ఇక్కడ లేఖనాలు రాయబడం. ఖచ్చితంగా ఆమె ఉపవాసం ఉంటుంది. 3 నెలలు దాచింది. 3 నెలలు సరిగా తిండి తినక మోషే కోసం బయటికి పోకుండా కాపాడింది తల్లి పెంపకంలో మోషే కూడా షైన్ అయిపోయినాడు. అందుకనే దేవుడు మోషేను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడికి ఉండకూడదు అంటున్నాడు. ఐగుప్తు అనేక దేవతలను ఐగుప్తులో ఉన్నంత వరకు ఈయన కూడా పూజించాడు. వాళ్ళు పూజించాలంటే ఈయన పూజించాడు. జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకెవరిని పూజించారు. అందుకనే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఫస్ట్ 1వ ఆజ్ఞలలో మొదటిది నీ దేవుడైన యెహోవాను నేనే, ఆయన తప్ప వేరొకరు మనం పూజించకూడదు. 2వ ఆజ్ఞ 5వ వచనం నీ దేవుడైన యెహోవా నాకు నేను రోషగల దేవుడను, నన్ను ద్వేషించిన వారి విషయంలో ద్వేషించకూడదు. దేవుని కానీ దేవుని ప్రజలను కానీ ద్వేషిస్తే భయంకరమైన శాపం. మోషే మీద సనిగినందుకు అహరోను వాళ్ళ అక్క మిరియాంకు భయంకరమైన శిక్ష వచ్చింది. ముందు వాళ్ళ అక్కలో వచ్చింది, తర్వాత తమ్ముడు కూడా ఈళ్ళైపోయింది. అక్క తమ్ముడు కలిసి దేవునికి విరోధంగా మాట్లాడినారు. వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు మోషే పైన మాట్లాడకూడదు. మోషేని మేలు చేశాడు. పాపం నుంచి బయటకు తీసుకొచ్చి ఆత్మీయంగా ఎదుగ చేసే మోషే పైన వాళ్ళు మాట్లాడినందుకు దేవుడికి రోషం వచ్చింది. రోషం గల వాడని అంటున్నాడు. రోషం గల దేవుడను, నన్ను ద్వేషించి వారి, నన్ను అంటే ఆయనను కానీ ఆయన పిల్లలు కానీ. అందుకనే మిరియాం ఆ తర్వాత ఎక్కడ బ్లెస్సెడ్ అయినట్టుగా లేదు. కుష్ఠరోగం వచ్చింది, బాగైంది, తర్వాత ఆమె ఇదే లేదు. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషంను కుమారుల మీదికి రప్పించు. అహరోను సంతతికి ఇచ్చాడని అహరోను సంతతి కొంతకాలమే. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు, 1000 తరాలు కరుణించే దేవుని కోసం మనం ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో దేవాన్ని కనికరంతో మమ్మల్ని నింపు ప్రభువా, మేము నిన్ను ద్వేషించకూడదు నాయన, నీ పిల్లలు ద్వేషించకూడదు అని ప్రార్థన చేయాలి. మొదట దేవా నువ్వు తప్ప నాకెవ్వలేదు. ఈ 10 ఆజ్ఞలు మనం నెరవేర్చే వారంగా ఉండాలి ఉపవాస ప్రార్థనలు. తర్వాత 3వదిగా 7వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నామములు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఊగే మనం వ్యర్థంగా అంటే దొంగతనం చేయడానికి పోయేటప్పుడు యేసుప్రభా నేను దొంగతనానికి పోతుందా, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు చూడకుండా, పోలీసులు ఎవరు చూడకుండా నాకు కావాల్సి నేను తెచ్చుకోవాలా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం కాదు. చాలామంది క్రైస్తవులు దొంగతనం చేస్తున్నారు, ఇట్లనే చేస్తున్నారు. నేను కాపీ కొడుతున్నాను దేవా, నా కాపీ రాసేది ఏ ఉపాధ్యాయులు చూడకూడదు, ఏ లెక్చరర్ చూడకూడదు, ఏ ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా చూడకూడదు ప్రభా, మంచిగా నేను కాపీ రాసుకోవాలా, కాపీ బాగా రాస్తే థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, దేవుడి రోజు బాగా పరీక్ష రాపించినాడు అని నేను పరీక్ష రాసిన తర్వాత మా విద్యార్థులను అడుగుతా. ఇంటర్ వాళ్ళు 10th వాళ్ళు ప్రైజ్ చెప్పుకొని పోతారు. బాగా పరీక్ష రాస్తుంటే బాగా రాసినా మేడం, నిజంగా దేవుడు బాగా సాయం చేస్తాడు, ఎట్లా కాపీ కొట్టా నవ్వుతారు. కొట్టిన వాళ్ళు లేదు మేడం, మీరు చిన్నప్పుడు మాకు కొట్టనివ్వలేదు కదా, మేము అస్సలు కొట్టలేదు, మేమంతా అంతే రాస్తాం మేడం. కానీ వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నారు, స్కూల్ ఫస్ట్ వస్తున్నారు. రాని దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. అట్లనే నాగేష్కి ఉద్యోగం ఇచ్చినాడు, మా స్టూడెంట్స్కి, శాంతికి కదా, దేవునికి స్తోత్రాలు, మెర్సీకి, జాన్కు,
విక్టోరియాకు ఎంతమంది ఉద్యోగస్తులు, ఇంకా చాలా ఉన్నారు, కొంతమంది ఇస్తున్నాను నేను. మీకు ఇక్కడ తెలుసు కాబట్టి వాళ్ళ పేరు చెప్పు. నిజంగా నిజాయితీగా మనం కష్టపడి చదివితే ఖచ్చితంగా తొందరగా దేవుడు ఉద్యోగం ఇస్తాడు. కాపీలు కొట్టి పల్టీ కొట్టిన వాళ్ళకి ఎప్పుడో వస్తుంది ఉద్యోగం, తొందర రాదు వాళ్ళు. దేవుడు రోషం గల దేవుడు. ఇష్టానుసారంగా మనం థ్యాంక్ యూ చేసి చెప్పకూడదు ఎప్పుడు పడితే అప్పుడు, తప్పుడు వాటికి అంతా. పాపం చేసి దేవా వాళ్ళు చూడకుండా నన్ను కాపాడిన ప్రభు నీకు వందనాలు అనకూడదు, వ్యర్థంగా ఉచ్చరించకూడదు. పక్క వాళ్ళని దోచుకొని థ్యాంక్ యూ చేసి హల్లెలూయా దేవా నాకు బాగా ఇచ్చినాడే వాళ్ళు వాక్యం చెప్పకుండా నేను చెప్తున్నా, దేవుడికి క్షమించాలి. ఆయన రోషం. ఒకరిని వాక్యం చెప్పకుండా నువ్వు వాక్యం చెప్తే దోచుకున్నట్టు. ఇక్కడ ఇదే 20వ అధ్యాయంలో దేవుడు చాలా వాటి గురించి చెప్తాడు. ఇతరులని దోచుకోవద్దు అనే అంశంపైనే చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఆయనకు రోషం గల దేవుడు. వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచండి. పాపం బయటపడలేదని దేవా, పాపం బయటపడలేదు దేవా అని దేవుడిని స్తుతించిన వ్యర్థంగా ఎప్పుడైనా బయటపడతాడు. పాపాన్ని కప్పిపెట్టద్దు. అతిక్రమం దాచిపెట్టేవాడు బద్దలాడు. వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఇక మీద చేయకూడదు. రాలిన ఆకులు మళ్ళీ చెట్టు కట్టుకుంటాయా? కట్టుకో. చచ్చిపోయిన మనిషి మళ్ళీ తిరిగి లేచొస్తాడా? రా. వాటిని చంపేసేయాలి, సమాధి చేయాలి. యేసు ప్రభు సమాధి చేయబడ్డానికి కారణం అదే. మన పాప దోషాలన్నీ కూడా సమాధి చేశాడు. మళ్ళీ వాటిని తమ్ముకోద్దండి. మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకొని మొదటి పాపంలోకి వెళ్ళొద్దు, మొదటి పరిశుద్ధతలోనికి రావాలి. మన చిన్నప్పటి నుంచి మనం ఎక్కడ ఎదిగాం, ఎలా ఎదిగాం, నువ్వు ఎక్కడ వాక్యం మొదట చెప్పావు, నువ్వెక్కడ మొదట ప్రార్థన చేశావు, నువ్వెక్కడ మొదట పాడావు, ఆ స్థితిని ఆ గతిని మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మహిమపరచాలి. అది రోషం గల దేవుడి నామమును జ్ఞాపకం చేసుకోవడం అంటే. అలాంటి వాళ్ళని దేవుడు కూడా నిర్దోషిగా ఎంచుతాడంట. వాళ్ళు దోషులు కాని వాళ్ళకు చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. 4వది 9వ వచనం. 6 దినములు విశ్రాంతి దినములు పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఉపవాసం అంటే అదే. ఉపవాసం అని పనులన్నీ చేసి నేను ఉపవాసం ఉన్నానని ఒక గంట ప్రార్థనకు వచ్చి హల్లెలూయా స్తుతిమయం అంటే ఉపవాసం అయిపోదు. ఉపవాస ప్రార్థన రోజు ఎక్కువ పని పెట్టుకోకూడదు. దేవునితో సహవాసం. ఉపవాసము అంటే దేవునితో సహవాసం. మన రక్తంలో వాక్యము నింపబడ. ఎన్ని హిమోగ్లోబిన్ కణాలు ఉంటాయో చాలా మంది ప్లేటెస్ తగ్గిపోయినా అంటుంటారు. రక్త కణాల్లో వాక్యం ఉండాలి. మన శరీరంలో ఎన్ని నాళాలు ఉన్నాయో, ఎన్ని నరములు ఉన్నాయో, ప్రతి నాళం, మెదడులో లెక్కలేని నాళాలు, లెక్కలేనని వాక్యాలు మనం కంట తీసుకొని ఉండాలి. అలానే అని లెక్కించకూడదు. లెక్కలేనన్ని సార్లు మన వాక్యం చదవాలి, వినాలి, ధ్యానించాలి, ఆ ప్రకారం నడవాలి. అప్పుడే చెప్పాలి. ఊరికే వాక్యం చెప్పడం కాదు. అన్ని దేవుని విరోధమైనవన్నీ చేసి వాక్యం చెప్తే ఫలవంతం కాదు. ఆ వాక్యం ఫలించదు. ఒక్క ఆత్మను కూడా రక్షణలోకి రాదు. రక్షణలోకి మన కుటుంబాలు రావాలంటే ఎక్కువ మనం వాక్యం చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి, వాక్యానుసారంగా నడవాలి. అప్పుడు వాక్యం చెప్తే ఖచ్చితంగా వాళ్ళలో గుండెల్లో గుచ్చుకొని పోతాం. మట్టి కుండ లాంటి వాళ్ళం మనం. కొన్ని మట్టి కుండలు ఏమైపోతాయంటే, మనం గాఢైన వాక్యం చెప్తే కుండకు ఏమైపోతుంది? రాయిలాగా. వాక్యం అనేది బండను బద్దం చేయు శుద్ధి బండి. ఒక రాయి, ఆ రాయి కుండకేసి కొడితే ఏమవుతుంది? కుండ రంధ్రం పడుతుంది. రంధ్రం పడి అంతవరకున్న వాక్యాలన్నీ కాలిపోతాయి. అంటే ఏదో ఒక వాక్యము నిన్ను సరిచేయడానికి చెప్తే దాన్ని బట్టి మన వాక్యం చదవకుండా, ప్రార్థన రాకుండా, దేవునికి దూరంగా ఉంటే ఉన్న ఆశీర్వాదాలన్నీ పోతాయి. అవునా కదా? అబ్బా నా గుండె గాయమైంది అంటుంటారు. గుండె గాయమైంది అని అనుకోకూడదు. గుండె గాయమైతే లోపల ఉన్న విష పదార్థం అన్ని బయటికి రావాలి, అంతేగాని మంచినీళ్ళు కాదు. కుండ లాంటి జీవితం, మట్టి లాంటి జీవితం.
అందుకే బూడిద మట్టి మన్నైపోతుందని బూడిద అంటే భస్మ బుధవారం స్మాష్. మనమంతా బూడిదగా మార్చబడతాం. మనం ఇక్కడ మార్చబడతాం బూడిదగా, కానీ పరలోకంలో నూతన జీవం. ఇక్కడ రాలిపోతాం, ఇక్కడ పండుటాకులై భూమిలో పూడ్చబడి మట్టికి మళ్ళీ శరీరం పోతుంది, కానీ నూతన శరీరం అనుకుంటుంది. అది ఇంకొక రోజు 2 కొరింథీ 5లో ఉంది, ధ్యానం చేసుకుందాం. ఇక్కడ పరిశుద్ధమైన దినం అంటే ఆదివారం దినంలో ప్రత్యేకించి ప్రతిష్ఠించి ఆ రోజంతా దేవుడికే మనం సమయం ఇవ్వాలి. దేవుడికి సమయం ఇవ్వకుండా ఆదివారం రోజు అన్ని నీ పనులు అన్నీ చేసి లాస్ట్ 1 గంట వచ్చి హల్లెలూయా స్తుతిమయం అంటే ఆశీర్వాదం ఒక్క గంటనే వస్తాయి. ఎన్ని గంటలు వస్తే ఎంత పని చేస్తే అంతే కదా, అంతే. ఎన్నిసార్లు వాక్యం చెప్తే అంత ఆశీర్వాదాలు. నీ ఆత్మ ఎంత వర్ధిల్లితే అన్ని విషయాల్లో దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అది మన కీబోర్డ్. మీరంతా నేర్చుకున్నారు. మనం ఎన్నిసార్లు ఒకసారి ఇక్కడ వాక్యం వింటారు, మళ్ళీ సెల్ ఫోన్లో యూట్యూబ్లో పెడితే ఇంకా అది వినిందేలే అనుకున్నాను. మళ్ళీ నువ్వు అదే విను, ఎన్ని ఆశీర్వాదాలు. నేనైతే ఛాన్సార్లు వింటాను, ఇక్కడ చెప్తాను, ధ్యానిస్తాను, మళ్ళీ ఎలా చెప్పాను వింటుండే మళ్ళీ కొన్ని రెఫరెన్స్ గుర్తు చేస్తాను, మళ్ళీ రాసుకుంటాను. ఇంకోసారి చెప్పడానికి అది నేను చెప్పిందే నేను వింటా 5-6 సార్లు కానీ వింటాను. విని మళ్ళా కొత్త రెఫరెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ నేను ఇంకా ఆత్మీయంగా ఎదుగుతాను. విన్న వాక్యమే కదా అని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. విన్న వాక్యాన్ని వింటూ ఉంటే నూతనమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. నూతన జీవం, నూతన శక్తి. అందుకనే ఆదివారం అంటే దేవుడు ఈ విశ్రాంతి దినం పాత నిబంధనలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచే వరకు వాళ్ళు ఆచరించారు. సేమ్ అదే, అంటే ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. ఆదికి ఎంత పవర్ ఉంటుందో అంతానికి అంతే పవర్. అల్ఫా ఒమేగా, మొదటికి ఎంత పవర్ ఉంటుందో చివరికి కూడా అంతే పవర్. చచ్చిపోయేటప్పుడు చివరి మాటలు ఎంత ఇష్టమో అందరికీ కదా. చచ్చిపోయేటప్పుడు ఇవి మాట్లాడాలి, ఇవి అందరు చెప్పుకుంటారు. పుట్టినప్పుడు మాట్లాడినట్టు ఎవరు చెప్పుకోరు, చచ్చిపోయేటప్పుడు మాట్లాడిన మాటలు ఎంత విలువైనవి. ఇలాగ యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత విశ్రాంతి దినం కాకుండా ఆదివారం దినం, అది మొదటి దినం, దేవునికి ఇష్టమైన దినం కాబట్టి మొదటి దినం దేవునికి ఇద్దాము అని అలా నిర్ణయించినాడు. ఆయన ఆది యందు ఎలాగ ప్రత్యేకించినాడో విశ్రాంతి దినంలో కూడా అలాగనే. విశ్రాంతి దినం ఎంత ప్రత్యేకమైందో ఆదివారం దినం అంతే ప్రత్యేకమైంది. కాబట్టి ఆ రోజు మనం ఏ పని చేయకూడదు, పని వాళ్ళతో కూడా పని ఎక్కువగా చేయించకూడదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం దేవునికి ఇవ్వాలి, అది 4వది. తర్వాత 5వది, ఆ విశ్రాంతి దినం దేవుడు ఆశీర్వదించాడు. ఆదివారం దినం కూడా ఆశీర్వదించినాడు కాబట్టి, పరిశుద్ధపరిచినాడు కాబట్టి అది ఆదివారం దినంలో విశ్రాంతి దినం అని అనకూడదు. ఆదివారం దినము పరిశుద్ధమైన దినం, పునరుద్ధార దినం, దేవునికి ఇష్టమైన దినం, మహిమకరమైన దినం, స్తుతించగలిగిన దినం అని ఇలాగా చెప్పుకోవచ్చు. తర్వాత 5వది ఏమంటున్నాడు 12వ వచనం, నీ దేవుడనైనా నీ దేవుడినైనా యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని సన్మానించు. ఎవరు తల్లి తండ్రి అంటే ఆత్మ సంబంధులైన తండ్రులు అనేకులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన తల్లులు అనేక మంది ఉన్నారు. అలాగనే కన్న తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇస్తారో ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు కూడా అంతే గౌరవం ఇవ్వాలి, తక్కువ చేయకూడదు. నువ్వు కన్న తల్లి గురించి ఎంత ఆలోచిస్తావో నీ ఆత్మను కన్న తల్లిదండ్రులు నేను పరలోకానికి పంపారు, కానీ ఎవరు పరలోకానికి పోవడానికి మార్గం సారం చేసింది ఆత్మ తల్లి. ఇందాక మరియమ్మ తేటగా చేసింది. వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తారో లేదో, కానీ ఆత్మీయ తల్లులు వీళ్ళకి వాక్యం నేర్పిస్తుంది. ప్రభువా అక్కడ మీరు బహుగా ఆశీర్వదించండి అన్నారు. నేను కూడా మీరు ఎన్ని వాక్యాలు నేర్చుకున్నారో అన్ని వాక్యాలు వీరి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. అందుకే మీ పేర్లన్నీ ఇప్పుడు చెప్పాను. ఇప్పుడే కాదు, ప్రతిరోజు చెప్తాను. నేను ప్రతిరోజు చెప్పి దేవుని సన్నిధిలో మీరందరినీ ఎవరిని మర్చిపోండి. అక్క మా కోసం ప్రార్థన మీరు చెప్పకుండా చేస్తుందా అని చెప్తాను. వాళ్ళు వచ్చినా రాకపోయినా. ఇప్పుడు ఎంతమంది రాలే, వాళ్ళందరి ప్రార్థనలో గుర్తు చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తల్లిని తండ్రిని మనం సన్మానించాలి. సన్మానించడం అంటే గౌరవించాలి. వాళ్ళ మాట వ్యతిరేకించకూడదు, వాళ్ళ మాట తీసేయకూడదు. వాళ్ళు ఎందుకు చెప్పారని ఆలోచించాలి. వాళ్ళకు మనం నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులు తృణీకరించు అని కన్నులు లోయకాకులు పీకును అని రాయబడింది. సరే, తర్వాత 13వ వచనం 6వ ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయకూడదు అని రాయబడింది. అదే మనం కొత్త నిబంధనలు చూస్తే నరహత్య చేయకపోయినా
ఒకరిని మానసికంగా బాధ పెట్టి వాళ్ళని దోచుకొని వాళ్ళని బాధ పెడితే అది కూడా నరహత్యనే. ఒకరిని తీసుకుంటే ప్రాణం ఎంత నలిగిపోతుంది కదా. అది వస్తువు కానీ అది వేదే కాదు. కాబట్టి ఈ సమయంలో మన ఎవరిని మనం ఆశించకూడదు. వాళ్ళు ప్రేమతో ఇస్తే మనం తీసుకోవాలి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా దానిని ఏది తీసుకున్నా అది శాపమే, అది పాపమే. ఇవన్నీ నరహత్య చేయకూడదు అంటే చేసినందుకు నరహంతకుడు ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. ప్రకటన 21:8 చదవండి. నరహత్య చేయకూడదని ఎందుకు రాశాడంటే నరహత్య చేస్తే నువ్వు ఉండేది నరకమే. పిరికి వాళ్ళను, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకంలో. విగ్రహారాధన అంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారం. శారీరకమైన వ్యభిచారం వేరే, ఆత్మీయ వ్యభిచారం విగ్రహారాధన. దేవుడి కంటే ఎక్కువ దేని ప్రేమించినా అది పాపమే. అందుకని ఇక్కడ విగ్రహారాధన దేవుడు పదే 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 చెప్తారు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే విగ్రహారాధన చేయకూడదు. విగ్రహం చేస్తే నరహత్యతో సమానమే. అక్కడ మోహపు 5వ అధ్యాయం మత్తయి సువార్త 5లో మోహపు చూస్తే కూడా వ్యభిచారమే అన్నాను. వ్యభిచారం చేయకపోయినా నీ తలంపులలో పర వ్యక్తిని గురించి, పరస్త్రీని గురించి మనం ఆలోచిస్తే అది పాపం. ఆలోచన ద్వారా నువ్వు పాపం చేశావు, వ్యభిచారం చేయకపోయినా అనేది వాక్యములు తేటగా మాట్లాడు. మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి. పురుషులను చూసినప్పుడు వాళ్ళు మన తండ్రి, మన అన్న, మన తమ్ముడు, మన తాతయ్య, పెద్దోళ్ళు అయితే మన అంకుల్, ఇలాగ అనుకోవాలి. అలాగనే పరస్త్రీని చూసినప్పుడు ఆమె మన నాయనమ్మ, అమ్మమ్మ లేదా ఆంటీ, మన యొక్క అక్క, మన చెల్లి, ఇలాగ అనుకోవాలి. అలా కాకుండా వేరే ఆలోచన నీకు వచ్చిందంటే పోయేది నరకానికి. ఆజ్ఞలు తేటగా ఇచ్చాడు దేవుడు. వ్యభిచరించకూడదు అంటే వ్యభిచారం చేయకపోయినా మోహం చూపని ఇప్పుడే మనం చూసుకున్నాం. 7వది వ్యభిచారం. 8వది దొంగిలకూడదు. ఒక వ్యక్తికి తెలియకుండా ఏది తీసుకున్నా, బలంతాలు తీసుకున్నా, తెలియకుండా తీసుకున్నా కూడా అది పాపమే. నా చెల్లెళ్ళే అని ఆస్తిని తీసుకుంటే, మా అక్కలే అని ఆస్తిని తీసుకుంటే దేవుడికి అది ఏంటది? దొంగిలించడమే. అంటే వాళ్లకు తెలియకుండా అన్నమాట, వాళ్ళ ఇష్టం లేకుండా మా నాన్న లేదని జోబులో డబ్బులు కొట్టేస్తే అది కూడా దొంగతనమే. తల్లి డబ్బులు కదా మామవేలే అని తీసుకుంటే అది కూడా దొంగతనమే. అడిగి తీసుకోవాలి. అడిగి వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి. బలవంతంగా లాక్కొని ఇష్టమా లేదా అని అది కూడా దొంగతనమే. బలవంతంగా దేన్ని తీసుకోకూడదు. తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చినారు అనడం ఇంకా పాపం. అంటే ఒక అబద్ధానికి 100 అబద్ధాలు, ఒక పాపానికి 100 పాపాలు చేయడం. పాపం చేయడం చూశారని చెప్పి పాపం చేయడం ఒక పాపము. పాపం చూశారని వాళ్ళపైన ద్వేషాన్ని పెంచుకోవడం 2వ పాపము. వాళ్ళని చంపాలని ఆలోచన రావడం 4వ పాపం. చంపడం ఇంకా భయంకరమైన శిక్ష. ఇంకా అంటే ఎన్ని పాపాలు యూట్యూబ్లో చూస్తుంటాం. తల్లి సొంత తల్లే తన అక్రమ సంబంధం తెలిసిందని భర్తను చంపింది, కూతురు చంపింది. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి. వ్యభిచారం అంటే మనుషులను చంపుతుంది. తమ యొక్క వ్యభిచారం, తమ పాపం చెప్పారు అని వాక్యం చెప్పకూడదు అంటుంటారు. తమ పాపాలని బయట పెడుతున్నారని వీళ్ళు వాక్యం చెప్తే మా పాపాలు బయట పెడతాయి కాబట్టి వేరే వాళ్ళు చెప్పాలి, వేరే వాళ్ళ పాపాలు రావాలి. వాళ్ళ పాపాలను సమర్థించే కాపరులను వాళ్ళు ఎంచుకున్నారు డబ్బులు ఇచ్చి. మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకు కొంత డబ్బు పోతుంది అన్నమాట. పర్సంటేజ్ ఏడాదిలో పర్సంటేజే. నాతో అంటారు, మేము సేవకు వచ్చినందుకు కానుకలు వస్తే వాళ్ళకి ఇవ్వాలంటాక ఎందుకు ఇస్తాం మేము వాళ్ళకు అని మంచి కాపర్లు అన్నమాట. అలాంటి వాళ్ళు డబ్బులే ఇవ్వరని మమ్మల్ని తీసి ఎక్కడంటే అక్కడ పడేస్తారు. ఎక్కడంటే అక్కడ వాళ్ళకు అంటే సరిగా లేని దూరం ప్లేస్లో పడేస్తారంట. ఎమ్మెల్యేలు అన్నా వాళ్ళు వచ్చి చెప్పింది, వాళ్ళకి ఇవ్వనందుకు మమ్మల్ని ఎక్కడంటే ఎక్కడ పడేస్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్లకు దగ్గర కదా బాగా కానుకలు ఎక్కడ వస్తాయో అక్కడికి పంపిస్తారు. ఇట్లాంటివి ఉందని టెక్నికల్లో వీళ్ళ ఫీల్డ్లో లేదు టెక్నికల్ సంఘం. వాళ్ళు సొంతంగా పాస్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. చాలామంది అప్పట్లో ఉండేవి. సిసి చర్చి, స్టాండర్డ్ చర్చి, గిప్సన్ చర్చి, పెద్ద ఫీల్డ్ వాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థనా మందిరం
ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి. జాషువా ఇండిపెండెంట్ సంఘం, వాళ్ళకి ఏ లంచాలే వెళ్ళారు, వాళ్ళకి దేవుడు ఆస్వాదించినంత అట్లా. తర్వాత మా నాన్న కూడా పర్సనల్గా ఆయన మా నాన్న మరి ఇది సేవలో పార్టిసిపేట్ చేసి సొంతగా సంఘాన్ని కట్టుకున్నాడు. తర్వాత చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. దొంగిలడము, వ్యభిచారం, నరహత్య ఇవన్నీ కూడా ఏవి అంటే దేవునికి విరోధంగా చేస్తే దేవుడికి రోషం వస్తుంది. ఆయన నామంలో వ్యర్థంగా ఆచరించడం ఇవన్నీ కూడా. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అబద్ధ సాక్ష్యం పలికి యెజబెలు, ఆహాబు, నాబోతు ద్రాక్ష తోట తీసుకుంటే దేవుడు చూసి రోషం వల్ల దేవుడు కదా, వెంటనే యెజబెలు, ఆహాబు వాళ్ళ వంశమే నాశనమైంది. రోషం. దేవుని పిల్లల్ని తీసుకుంటే దేవునికి రోషం వస్తుంది. మొత్తం కుటుంబం అంతా పోయింది. దేవుని పిల్లలది ఏదైనా కూడా మనం వాళ్ళ మనసు కష్టపెట్టి తీసుకోకూడదు. చాలా మంది అలాగే ఉంటారు. కొంతమంది వెంటనే తీసుకున్న వెంటనే చెప్పకముందే అడగకముందే ఇచ్చేస్తుంటారు. దేవుడి పిల్లలు దబ్బా ఇది దేవుడిదే, నేను వాళ్ళకి ఇచ్చేది ఇది దేవుడిదే, నాకు ఇచ్చిన కష్టార్జన దేవుడిదే, నాకు పెన్షన్ వచ్చిందంటే దేవుడు ఇచ్చింది. దేవుడు ఉద్యోగం ఇకపోతే నాకు ఉద్యోగం వస్తుందా? రాదు. ఇవి దేవుని కాబట్టి దైవికంగానే వాడాలా. మీరు అవసరమైతే తీసుకొని మళ్ళా మీరు ఎప్పుడు ఇస్తామన్నారో అప్పుడే ఇవ్వాలన్నాం. కొంతమంది ఇస్తానన్న దానికంటే ముందే ఇచ్చినారు. దేవుడు వాళ్ళని దీవించున్నాక. కొంతమంది 4 ఏళ్ళైనా ఇవ్వరు, సంవత్సరానికి ఇస్తామంటారు, 3 ఏళ్ళైనా ఇవ్వరు, 10 ఏళ్ళైనా ఇవ్వరు. దేవుడు ఊరుకోడు, రోషం గల దేవుడు కదా. మరి ఆహాబు, యెజబెలు శిక్షించిన దేవుడు వాళ్ళని శిక్షించకుండా ఉంటాడా? హెచ్చరిక చేస్తే శాపమా? అది ఏమన్నా హెచ్చరిక. దేవుడు రోషం గల దేవుడు. అక్కడ ఎలీషాను బోడివాడ అంటేనే 42 మంది చచ్చిపోయినారు. పెద్దదేం చెడ్డ తిట్టుబాటు ఏం కాదు, బోడివాడ అన్నాడు అంటే నీకేం లేదంటే దేవుడికి రోషం వచ్చింది. నేనుండగా ఆయన ఏం లేనివాడు ఎందుకు అవుతాడు? ఏలియా పోయినాడు, ఇంకా నీవేం ఒక్కడ ఏం చేసుకుంటారే, స్థలం ఒక్కది ఏం చేస్తారే, ఇంకా పరిచయం మూసేసుకుంటారే అనుకున్నారు కొంతమంది. కానీ ఇంకా ఎక్కువైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క రోజు మనకు ఆటంకం వస్తే రోజు దేవుని కనపరచడానికి ఎంత గొప్ప కుటుంబం. దేవునికి రోషం వస్తుంది. అందుకనే ఇక్కడ నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగు వాని ఇల్లు ఆస్తి, నీ పొరుగు వాని భార్యనైనా, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను అని చెప్పి కింద ఇది ప్రత్యేకంగా నీ పొరుగు వాని దేనినైనను, పొరుగు వాడు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఇబ్బంది. మనలో ఏం చేస్తారు, నేను నా పొరుగు వాడిని ఆశించరా, మా అక్కదే ఆశించినా, మా చెల్లెలదే ఆశించినా, మా అమ్మదే ఆశించినా, మా నాన్నదే తీసుకున్నా తప్పు. అది తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వలేదని చంపేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులతో బలత్కారంగా అంటే ఒకరి మీద రాసింటారు, వాటిని చింపేసి మళ్ళీ వాటితో బలవంతాన్ని రాపించుకుంటారు. ఇదిగో నువ్వు రాయకపోతే నువ్వు ముసలోడైనప్పుడు నేను చూసుకోని చూడు. ఆస్తి కోసం చూస్తారు. చూసి మేము మా నాన్నని చూసుకున్నాం, మేము మా అమ్మని చూసుకున్నాం. ఎందుకోసం చూసుకున్నాను? ఆస్తి కోసం. వాళ్ళు మంచాన పడితే బీరువా తాళాలు తీసి ఎన్నెన్నో దొంగతనాలు చేసేటోళ్ళు ఉన్నారు. బలవంతంగా ఆస్తిని రాసుకున్న వాళ్ళు ఉన్నారు. చింపేసి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇష్టంతో దేవుడు మాతో చెప్పాడని రాసించారు. తర్వాత బెదిరించి భయపెట్టి రాస్తే ఆస్తులు ఈ లోకంలో నువ్వు తీసుకున్నావు, పరలోకంలో దేవుడు వాళ్ళకి ఎక్కువ ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు, అక్కడ ఇస్తాడు. కాబట్టి మనం ఎవరిది ఆశించొద్దు. దేవా నువ్వు నాకు ఏది ఇవ్వాలో అది నాకు ఇవ్వండి, నా నుంచి ఏం తీసుకోవాలో అది తీసుకోండి ప్రభా. వీటన్నిటికంటే సమయం చాలా ప్రాముఖ్యం. రోజుకు 24 గంటలు ఉంటే 3 గంటలైనా మనం ప్రతిరోజు దేవుడికి ఇస్తే అది ఆశీర్వాదం. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.